హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కుసూటి మనిషి, బక్కపలచని వ్యక్తి, కానీ ఎంతటి బలవంతుడైనా భయపడాల్సిందే. అతని నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, తూటాలు. అతని మాటలు వింటే యువత ఉర్రూతలూగేది. తన ఇంటి ముందు నిలబడి కష్టం వచ్చింది అని అంటే ప్రాంతం, కులం, భేదం లేకుండా పరిగెత్తేవాడు. ముఖ్యంగా కాపు కులస్థలకు ఆరాధ్య దైవం అయ్యాడు. అతను ఒక పిలుపు ఇస్తే గవర్నమెంటే గడగడలాడేది. లీడర్స్ అంటే ప్రజల నుంచి పుడతారు, కానీ ఈయన ప్రజల కోసం పుట్టాడు. అతడే బెజవాడ ముద్దుబిడ్డ వంగవీటి మోహనరంగ. ఒక నగరంపై పట్టు కోసం జరిగిన ఆధిపత్య పోరాటం తర్వాత కులాల, కుటుంబాల మధ్య వైరంగా మారింది. ఆ తర్వాత కులాల మధ్య పోరాటంగా మారింది. అది రాష్ట్ర రాజకీయాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఆయనే వంగవీటి మోహనరంగ. ఈ పేరు లేని ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి 3 దశాబ్దాలు దాటిన ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది, సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహనరంగ పేరు వినిపిస్తూనే ఉంది. కాపుకుల నాయకుడిగా ముద్రపడిన ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం హక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైన ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారిన వంగవీటి మోహనరంగ చరిత్ర మాత్రం సజీవగానే ఉండడం ఆయన పోరాట పటిమను తెలియజేస్తుంది. ఎమ్మెల్యేగా 3.5 ఏళ్ల పాటు పదవి చేపట్టినా ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉంటుందంటే ఆయన ఎంత ప్రభావశీలో అర్థం చేసుకోవచ్చు. జూలై 4 వంగవీటి మోహనరంగ జయంతి. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో బెజవాడ ప్రధాన వాణిజ్య కేంద్రం. ఏపీ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం. హేమీలను జాతికి అందించిన నగరం. విజయవాడలో వామపక్ష రాజకీయ భావజాలం అధికం. ఆటో రిక్షా, లారీ ఇలా అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు చాలా యాక్టివ్గా ఉండేవి. విద్యార్థి సంఘాలు కూడా విజయవాడ కేంద్రంగా క్రియాశీలకంగా ఉండేవి. అటువంటి సందర్భంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటికే చలసాని రత్నం నగరంపై పట్టున్న వ్యక్తి, ఆపై వామపక్షాల నాయకుడిగా కూడా ఉన్నారు. అటువంటి సమయంలో వంగవీటి సోదరులు తెరపైకి వచ్చారు. చలసాని రత్నం అనుచరులుగా మారారు. వంగవీటి రాధ ట్రేడ్ యూనియన్లో కీలకంగా ఎదిగారు, స్వతంత్రంగా పనిచేశారు. దీంతో చలసాని రత్నంతో వంగవీటి సోదరులకు విభేదాలొచ్చాయి. దాదాపు విజయవాడలోని ట్రేడ్ యూనియన్లన్నీ రాధా గూటికి చేరాయి. వంగవీటి సోదరులు యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. విజయవాడ నగరంలో ఆ సంఘం కార్యకలాపాలు పెరిగాయి. నగరం దాటి కూడా విస్తరించబడ్డాయి. అయితే వంగవీటి సోదరుల ఆధిపత్యం మింగుపడని రత్నం వంగవీటి రాధను దారుణంగా హత్య చేయించడంతో సోదరుడు బాధ్యతలను వంగవీటి మోహనరంగ తీసుకున్నారు. తదనంతరం చలసాని రత్నం హత్యకు గురి కావడం జరిగిపోయింది. అక్కడితో వర్గపోరుకు తెరపడిందని అంతా భావించారు. దేవినేని గాంధీ, నెహ్రూ సోదరులు వంగవీటి కుటుంబంతో కలిసి నడిచేవారు. యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా పనిచేసేవారు. తదనంతర క్రమంలో వారు విడిపోయి యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరిట వేరే కుంపటి పెట్టారు. తమ ప్రాబల్యం పెంచుకునే క్రమంలో వంగవీటి మోహనరంగతో విభేదాలు పెంచుకున్నారు. దీంతో విజయవాడలో మరోసారి ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అయితే రంగ రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో దేవినేని గాంధీ కంకిపాడు నుంచి గెలుపొందారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్న భద్రశత్రువులుగానే ఉండేవారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం తహతహలాడేవారు. అటువంటి సమయంలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సామాజిక వర్గం దృష్ట్యా దేవినేని సోదరులు టీడీపీ గూటికి చేరారు. తాను అధికారంలో లేకపోయినా కాపులు, అణగారిన వర్గాలకు మోహనరంగ అండగా నిలిచేవాడు. వారు ఏ చిన్న సాయం కోరినా సహాయం చేసేవాడు. దీంతో ఆ వర్గాల్లో రంగాకు పట్టు పెరిగింది. కాకునాడును స్థాపించాడు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానంతరం తర్వాత రాజకీయంగా అనగదొక్కబడిన కాపులంతా రంగా వైపు చూడడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల కోసం నడి రోడ్డులో మోహనరంగ దీక్షకు దిగారు. సరిగ్గా 1988 డిసెంబర్ 26న దారుణ హత్యకు గురయ్యారు. ఆ యోధుడు నెలకొరిగిన ఆయన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. కాపులు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన పరితపించారు. సమాజంలో 1-2% ఉన్న కమ్మ, రెడ్డిల ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. తనను చంపుతారని తెలిసినా పిరికివాడిలా పారిపోలేదు. జనం కోసం చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. జనం కోసమే పుట్టాడు, జనం కోసమే బ్రతికాడు, జనం కోసమే చనిపోయాడు.